ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రసార మాధ్యమాల వల్ల ప్రపంచంలో ఏ మూల గ్రహణం ఏర్పడినా వాటిని అందరికీ తెలియజేయబడుతున్నది. మన భారతదేశంలో గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఈ వస్తున్నటువంటి సమాచారంతో ప్రజలు అందరూ కూడా గ్రహణం భారతదేశంలో ఏర్పడకపోయినా నియమాలు అన్ని పాటించాలా లేదా అన్న అనుమానంతో భయపడిపోతున్నారు. భారతదేశంలో ఉన్నవారే కాదు, ఇతర దేశాలలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్న సమాచారాన్ని తెలుసుకొని కేవలం ఏ దేశంలో అయితే గ్రహణం కనిపిస్తుందో వారు మాత్రమే గ్రహణ నియమాలను పాటించాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ గ్రహణం మన దేశంలో గాని ఇతర దేశాల్లో ఎక్కడా కనిపించకపోతే వారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో 4వ గ్రహణం ఖండగ్రాస సూర్యగ్రహణం. ఇది భాద్రపద బహుళ అమావాస్య 21 సెప్టెంబర్ 2025 ఆదివారం రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడనున్నది. దీనిని చూడామణి నామక ఖండగ్రాస సూర్యగ్రహణంగా పిలువబడుతోంది. ఈ గ్రహణం పసిఫిక్ మహాసముద్రం, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాలలో కనిపించనున్నది. ఇక్కడ ముఖ్య గమనిక, ఈ ఖండగ్రాస సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. గమనించ ప్రార్థన. కాబట్టి మన భారతదేశంలో ఉన్నవారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పిన దేశస్థులు మాత్రమే గ్రహణ నియమాలను పాటించాలి. ఇందాక చెప్పిన సమాచారం మొత్తం విన్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.